హాయ్ వివర్స్, ఈరోజు మనకి వివిధ ఎడ్యుకేషన్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఈరోజు అయితే న్యూస్ పేపర్స్లో మనకి రావడం జరిగింది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మనకి ఈరోజు చూసుకుంటే మొదటి ఎడ్యుకేషన్ అప్డేట్ చూసుకున్నట్టయితే వారంలోనే మళ్ళీ స్కూళ్ళు విద్యాశాఖ కసరత్తు 10th విద్యార్థులకి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి 10వ తరగతి విద్యార్థులకైతే మళ్ళీ తెరవాలి అని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టయితే ఇవ్వడం జరిగింది. 10వ తరగతి పరీక్షలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. మే 17 నుంచి 26 వరకు 10th పరీక్షలు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ పరీక్షలు ఇంటి నుంచే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను ఇంటి నుంచి ఆన్లైన్ రూపంలో రాసి ఇవ్వాలని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. రేపటి నుంచి ఇంటర్ ఆల్ టికెట్లు జారీ ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు అయితే వేగవంతం చేసింది. ప్రథమ సంవత్సరం ఆల్ టికెట్లను ఏప్రిల్ 1 నుంచి ఇస్తామని, అదేవిధంగా సెకండ్ ఇయర్ ఏప్రిల్ 2 నుంచి ఇస్తాము అని చెప్పేసి భావిస్తుంది. అయితే ఇంటర్ బోర్డులో 6 అధికారులకు కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయా సెక్షన్లో ఇతర అధికారుల సిబ్బంది కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. సో ఫలితంగా కొత్తతో ఈ పక్క కాస్త జాప్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఏప్రిల్ 2 నుంచి సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇది మొత్తానికి. నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ చూద్దాం. ఏప్రిల్ 6న ఎబిఓ పరీక్ష అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఏప్రిల్ 6న సో మనకి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి పార్కులో ఉదయం 5 గంటలకి నడక ప్రారంభం అవుతుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ ప్రాక్టికల్స్పై నేడు నిర్ణయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ విద్యార్థులకి అదేవిధంగా పరీక్షా కేంద్రం మార్చుకునే అవకాశం ఉందా, ముందుగానే డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉన్నత విద్యాశాఖ మండలి అని చెప్పేసి ఇంకొక న్యూస్ అయితే రావడం జరిగింది. ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్స్ ఇంటి నుంచే అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1న జరిగే ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ను అసైన్మెంట్ రూపంలో ఇంటి వద్దనే రాసుకుని రావాలని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ప్రాక్టికల్స్పై మనకి నేడే నిర్ణయం అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్ ప్రాక్టికల్స్ మనకి పరీక్షల నిర్ణయం అనేది సో నేడు నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తానికైతే ఇక్కడ ఈ వచ్చిన ఇంటర్స్పై వచ్చినటువంటి న్యూస్. నెక్స్ట్ ఇంకా చూసుకుంటూ వెళ్దాం. ముందుగా ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి ప్రతిపాదన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిగ్రీ, ఇంజనీరింగ్, బీఫార్మసీ ఇతర అన్ని యూజీ కోర్సులకి ఫైనల్ ఇయర్ పరీక్షలు సాధ్యమైన త్వరగా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో మనకి ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ మనకి ఇంకొక అకాడమిక్ ఇయర్లో చేరడానికైనా కానీ లేదా ఇంకా ఇతర కోర్సులో జాయిన్ అవ్వడానికైనా ముందుగా ఏదైతే ఉన్నారో యూజీ కానీ బీఫార్మసీ వీళ్ళందరికీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకి మనకి పరీక్షలు నిర్వహించే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. లేదంటే కొంతమంది విదేశీ కోర్సులకు కానీ జాయిన్ అవ్వడానికి కూడా విదేశీ వర్సిటీలకు కూడా సో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఫస్ట్గా కంప్లీట్ చేయాలైతే నిర్ణయం తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి సెయిల్ ఆర్ఎండీలో మెడికల్ ఆఫీసర్లు అని చెప్పేసి ఇంకొక న్యూస్ రావడం జరిగింది. మొత్తం 46 ఖాళీలు, మెడికల్ ఆఫీసర్ 26. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. విభాగాలు డెంటల్, జీడిఎంఓ, అదేవిధంగా ఓహెచ్ఎస్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో తర్వాత బీడిఎస్, ఎంబీబీఎస్డి. సో ఇక్కడ మనకి ఉత్తీర్ణత పనిలో 1 ఏడాది అనుభవం ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ స్పెషలిస్ట్ చూసుకుంటే మెడిసిన్స్, సర్జరీ, అదేవిధంగా డెర్మటాలజీ, అదేవిధంగా గైనాలజీ ఇక్కడ చూసుకుంటే 20 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం ఇక్కడ మనకి సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ, డిగ్రీ, డిఎన్బి ఉత్తీర్ణత కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చివరి తేదీ ప్రారంభ తేదీ ఏప్రిల్ 1, చివరి తేదీ మే 7 వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి మోడల్ స్కూళ్ళ ప్రవేశాలకు దరఖాస్తులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మోడల్ స్కూల్ ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 6వ తరగతి ప్రవేశాలతో పాటు 7 నుంచి 10వ తరగతుల్లో ఉన్న ఖాళీల సీట్లను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు దరఖాస్తులు అయితే స్వీకరించనున్నట్లు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఓసీ విద్యార్థులకి 150, అదేవిధంగా మిగతా వాళ్ళకి ₹75 ఫీజుతోటి జూన్ 5న 7 నుంచి మనకి 10వ తరగతుల ప్రవేశాలకి, జూన్ 6న 6వ తరగతి ప్రవేశాలకి సో పరీక్ష నిర్వహిస్తున్నట్లయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూద్దాం. పవర్ గ్రిడ్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొత్తం 40 ఉన్నాయి. సో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు ఎలక్ట్రికల్, సివిల్, అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్స్ ఈ విభాగాల్లో పోస్టులు అయితే ఉన్నాయి. సో ఏ విభాగానికి ఆ విభాగంలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. మనకి
ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 15 వరకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మనకి సంబంధిత పేపర్లో గేట్ 2021 స్కోరు, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మీకు గేట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కొనసాగడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంకో చూద్దాం. డిజిటల్ హ్యూమనిటీస్లో ఎంఎస్సీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తిరుపతి ఐఐటిలో ఎంఎస్సీ పిహెచ్డి. సో దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మనకి మే 23 నుంచి జూన్ 23 వరకు అవకాశం ఉన్నట్టు ఇవ్వడం, అంటే ఇంటర్వ్యూ తేదీలు. బట్ దీనికి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 30 వరకు అవకాశం అయితే ఇస్తున్నట్టయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇంటర్ అసైన్మెంట్లకు తుది గడువు 20. సో ఇంటి వద్దే రాసే అవకాశం ప్రిన్సిపాల్కే అందజేయాలి అని చెప్పేసి రావడం జరిగింది. ఆచార్యుల రిటైర్మెంట్ వయసు కమిటీ ప్రస్తుతానికి 61 ఏళ్ళుగానే ఉంటుంది పాపిరెడ్డి అని చెప్పేసి మనకి రావడం జరిగింది. సో యాక్చువల్గా మనకి విశ్వవిద్యాలయ ఆచార్యుల పదవి విరమణ వయసు ఎంత పెంచాలన్న దానిపై ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు విద్యాశాఖ త్వరలో కమిటీని అయితే నియమించనుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటున్నారు. సో ఇక్కడ మనకి ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీల టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ మల్లికార్జునుడి ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు యూజీసీ సిఫారసుల అయితే మేరకు పదవి విరమణ 65కు పెంచాలి అని చెప్పేసి అయితే సో ఇక్కడ వాళ్ళు విద్యాశాఖ మంత్రికి అయితే విన్నపం అయితే చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక కమిటీ నియమించి నిర్ణయిస్తాము అని చెప్పేసి కూడా మనకి తెలియజేయడం జరిగింది. 15 నుంచి మోడల్ స్కూల్ ప్రవేశ దరఖాస్తులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. 194 మోడల్ పాఠశాలలో 6వ తరగతితో పాటు 7 నుంచి 10వ తరగతి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మనకి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ప్రైవేటు ఉపాధ్యాయులు అధ్యాపకుల నిరసన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించి వాటి తిరిగి ప్రారంభించాలని చెప్పేసి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఐకాస్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట మనకి నిరసన అయితే చేయబట్టినట్టయితే ఇంకొక న్యూస్ రావడం జరిగింది. అధ్యాపకులు నెలకి 10,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జీవన వృత్తిని చెల్లించాలని చెప్పి డిమాండ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి గ్రంథాలయం గందరగోళ, మండల కేంద్రాల్లో పోటీ పరీక్షల పుస్తకాల కొరత, నిరుద్యోగులకు తప్పని ఇబ్బందులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో గ్రంథాలయాల్లో గతంలో వెళ్ళి ఎవరైతే చదువుకుంటుంటారో సో వారి అందరికీ ఏంటంటే గతంలో లాగా ఇప్పుడైతే కొరత అయితే ఉన్నాయి పుస్తకాలు నిరుద్యోగులకి అని చెప్పేసి ఇంకొక న్యూస్ అయితే రావడం జరిగింది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు ఆహ్వానం అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి కేంద్ర విశ్వవిద్యాలయం 1వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపల్ వామన్ రావు మనకి మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలై 19వ తేదీ వరకు ముగిస్తుందన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి మనకు 2021 నాటికి 5 సంవత్సరాలు పూర్తిగా నిండి 7 సంవత్సరాల వయసు గల బాలబాలికలు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్ అసైన్మెంట్లకి తుది గడువు ఇంటి వద్ద రాసి ప్రిన్సిపాల్కి అందజేయాలి. ఇది ఆల్రెడీ వేరే న్యూస్ పేపర్లో మనకు రావడం జరిగింది. సో 15వ సరే పోస్టింగ్ ఎలా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్టర్ సూపర్ న్యూమరరీ పోస్టులతో చిక్కులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ ఇన్స్పెక్టర్ పదోన్నతుల వ్యవహారానికి ఎట్టకేలకు తెరపడిన పోస్టింగ్ల రూపంలో కొత్త చిక్కొచ్చి పడింది. హైదరాబాద్ రేంజ్లో మనకి 1995 బ్యాచ్, వరంగల్ రేంజ్ 1996 బ్యాచ్ చెందిన ఇన్స్పెక్టర్ల మధ్య దాదాపు 2 ఏళ్ల పైగా నడిచిన వివాదానికి తెరదించుతూ ఉన్నతాధికారులు 122 సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించారు. సో గతంలో శనివారం 98 మందికి తాత్కాలిక పదోన్నతులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇల్లు ఉద్యోగాల పేరుతో టోకరా అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో మోసాలు, నెలల వ్యవధిలో 3 కోట్ల వసూలు, 3 నిందితులు అరెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి టోకర్ని ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే వీళ్ళు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఇటువంటి మీకు ఎరవేసి డబ్బులు గుంజే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు తెలిసి ఇటువంటి వాటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు మనకి బిహెచ్ఎల్లో సూపర్వైజర్ ట్రైనీలు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. పవర్ గ్రిడ్లో ట్రైనీలు ఇంకోటి చూసుకోవచ్చు. సో మనకి సూపర్వైజర్ ట్రైనీలు మొత్తం 40 ఉంటే దీనికి పరీక్ష తేదీ మే 23న ఉండడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పడం జరిగింది నోటిఫికేషన్ గురించి. ఐఐటి తిరుపతిలో మనకి ప్రోగ్రాంలో అంటే మనకి ఎంటెక్, ఎంఎస్సీ, పిహెచ్డి విభాగాల్లో మనకి సో ఇక్కడ వీళ్ళకి అర్హత సాధించడానికి మనకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ప్రకారంగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాము రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఆ యొక్క కాలేజీలో మనకి ప్రవేశాలకి దరఖాస్తులు అయితే పొందవచ్చు. సో ఏప్రిల్ 30 వరకు ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టీఎస్ఆర్టీసీ మెదక్ రీజియన్లో
25 ఖాళీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీ మెదక్ రీజియన్లో 125 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి పురుషుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతుంది. మెకానికల్ డిజిటల్ ఆటోమొబైల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. శిక్షణ వ్యవధి 25 నెలలు ఉంటుంది. ఇందులో ప్రాథమిక శిక్షణ కాలం 6 నెలలు, ఉద్యోగ శిక్షణ కాలం 19 నెలలు అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది. సో నెక్స్ట్ మనకి నియామకాలు ఎప్పుడు రాష్ట్రంలో 11 యూనివర్సిటీలో సుమారు 1869 అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయి. 3 ఏళ్ల కిందటనే 1061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం అని చెప్పేసి ఇంకొక న్యూస్ రావడం జరిగింది. నియామకాలు ఎప్పుడు మనకి 6 యూనివర్సిటీలో లేని ప్రొఫెసర్లు మొత్తం సుమారు 2000 ఖాళీలు ఉన్నట్టు ఇక్కడైతే మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. అసైన్మెంట్ రూపంలో ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ పరీక్షలు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. పలు శాఖల్లో ఖాళీలు భర్తీ వేగంతో చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అర్హులైన రాష్ట్ర క్యాడర్కి చెందిన అధికారులను ఐఏఎస్లో త్వరగా మనకి ఇక్కడ త్వరగా చేయాలి అని చెప్పి అదేవిధంగా వివిధ శాఖల్లో ఖాళీల భర్తీలను వేగవంతం చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రభుత్వానికైతే విన్నవించింది. సో మనకి మంగళవారం టీజీఓ అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం అయితే జరగడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలను, ఉపాధ్యాయులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, హోంగార్డును, ఆశా వర్కర్లను, గ్రామ సేవకులకు 30% ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేసినట్టు ఇక్కడైతే న్యూస్ రావడం జరిగింది. డిగ్రీ కాలేజీల యాజమాన్యాల ఫీజు జూలం. సో పరీక్ష ఫీజుతో పాటు 7,000 అదనంగా విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు అని చెప్పి ప్రైవేట్ యాజమాన్యాలు అని చెప్పేసి ఇంకొక న్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ జూన్ 6న మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి బ్యాంక్ ఉద్యోగులకి అదేవిధంగా టీచర్లకి టీకా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అనుమతిస్తే అదనంగా 10 లక్షల మందికి లబ్ధి. రేపటి నుంచి 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ టీకా ఇవ్వబోతున్నట్లయితే న్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నల్స్ ఇంటి దగ్గర నుంచే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక చూద్దాం. ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకి ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి రావడం జరిగింది. 3 ఏళ్ల మనకి ఉద్యోగం, 61 ఏళ్ళకి రిటైర్మెంటు, ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ. ఈ నెలలో 787 మందికి లబ్ధి. గెజిటెడ్ మనకి నోటిఫికేషన్ విడుదల. ప్రొఫెసర్లు రిటైర్మెంట్ 65 ఏళ్ళకి అని చెప్పేసి రావడం జరిగింది. 1-2 రోజుల్లో పిఆర్సీ జీవోలు అని చెప్పేసి రావడం జరిగింది. సో జీవోలు ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వచ్చిన తర్వాత దీని గురించి మనం కూడా ఒక వీడియో అయితే చేసుకుందాం. మరో 3 ఏళ్ళ ఉద్యోగం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా మనకున్న దాన్ని 3 ఏళ్ళకి పెంచుతూ రావడం జరిగింది. FBO అభ్యర్థులకి 6న ఫిజికల్ టెస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ BHELలో మనకి ఎలక్ట్రికల్ స్లిప్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి మనకు ఇంకొక ప్రకటన అయితే విడుదల అవ్వడం జరిగింది. సో మొత్తం 40 ఖాళీలు, సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టులు. సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఏప్రిల్ 26 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైటు. నెక్స్ట్ మనకి ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకి దరఖాస్తులకు సంబంధించి ఆల్రెడీ న్యూస్ రావడం జరిగింది. గోవా షిప్ యార్డ్లో మనకి లిమిటెడ్లో కింద మనకి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఆన్లైన్లో దరఖాస్తు మే 6 చివరి తేదీ. ఇది అఫీషియల్ వెబ్సైటు. ఆల్రెడీ పవర్ గ్రిడ్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. రద్దు చేసిన ప్రమోషన్లు మళ్ళీ ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడైతే ఇంకొక న్యూస్ రావడం జరిగింది. సో ఇది మొత్తానికైతే మనకి ఈరోజు వివిధ ఎడ్యుకేషనల్ న్యూస్లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ అయితే రావడం జరిగింది. ఇటువంటికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇటువంటి ఎడ్యుకేషనల్లో కొన్ని న్యూస్ అయినా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.